హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ప్రకటన గ్రంథంలోనూ లేదా శ్రమకాలంలో జరిగేటువంటి సంభవింపబడేటువంటి అనేక విషయాల మీద మనం పరిశీలించడానికి దేవుడు కృప అందించాడు. అయితే ఈ రోజు నుంచి మనం మొదలు పెట్టవలసినది బోర్లు కూడా అయిపోయినాయి. ఈ రోజు నుంచి పాత్రలను మనం పరిశీలించబోతా ఉన్నాం. ముద్రలను కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు విశ్లేషించడానికి, వివరించడానికి దేవుడు కృప అందించాడు. దాని తర్వాత 7 బోర్లు కూడా పూర్తయినాయి. ఈ దినము నుండి మనం పాత్రలోకి మనం ప్రవేశించడం జరిగింది. కాబట్టి మొదటి పాత్ర భూమి మీద వేయబడినప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటి అనే దాని తర్వాత రెండవ దూత తన పాత్రను సముద్రంలో అనేటువంటిది కనబడుతూ ఉంది. ఆ రెండో పాత్రని భూమి మీద వేసినప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది ఈరోజు నేను పరిశీలించే ప్రయత్నం చేస్తాను. చాలా అద్భుతమైనటువంటి విషయం, చాలా అవసరమైనటువంటి విషయం, చాలామందికి తెలియనటువంటి ఒక సరికొత్త విషయాన్ని ఈరోజు నేను తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయాన్ని కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కానీ మనం చూసినట్టయితే ఆ చోట ఈ రెండవ పాత్ర గురించినటువంటి చక్కటి మాట కనబడుతూ ఉంది. చూడండి, 16వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదివే ప్రయత్నం చేస్తాను. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటిదాయను, అందువలన సముద్రములో ఉన్న జంతువులన్నీ చచ్చెను అనే మాట కనబడుతుంది. అంటే రెండవ దూత ఎప్పుడైతే పాత్రని భూమి మీద విడిచిపెడుతుందో, వేయడం జరుగుతుందో, కుమ్మరిస్తుందో, అప్పుడు జరిగేటువంటి పరిణామం ఏంటంటే సముద్రం అంతయు కూడా పీనుగు రక్తము వలె ఆయను, దానిలో ఉన్న జంతువులన్నీ చచ్చెను అనేటువంటి మాట కనబడుతూ ఉంది. అంటే ఈ సముద్రానికి నన్ను పేరు పెట్టమంటే రక్త సముద్రము అనే పేరు కనిపెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే సముద్రం అంతా కూడా ఎలా మారిపోతుందంటే రక్తం వలె మారిపోతా ఉంది. నీకు తెలుసో తెలీదో కానీ ఇజ్రాయేల్ ఆ దేశాన్ని ఆనుకున్నటువంటి నదిలో ఒక నది డెడ్ సీ అని పిలుస్తూ ఉంటారు. మృత సముద్రము. ఇది మృత సముద్రం కాదు, రక్త సముద్రం. మృత సముద్రం అనే పేరు ఎంతమంది విన్నారు? ఇంచుమించుగా అందరూ వినే ఉండాలి. ఆ సముద్రంలోకి వెళ్ళి మనం కానీ ఈత కొట్టకలేదు, దాని మీదకి వెళ్ళి జస్ట్ అలా పడుకుంటే ఆ నీటి మీద తేలుతూ ఉంటారు. తాతయ్య గారు వెళ్ళి వచ్చినప్పుడు ఆ ఫొటోస్ అన్నీ ఇప్పటికే ఉంటాయి. ఆ మృత సముద్రం యొక్క నీరు, యోర్ధాను యొక్క నీరు ఇవన్నీ ఇప్పటికీ మనకి ఆ తాతయ్య గారి గదిలో కనబడుతూ ఉంటాయి. బాటిల్స్లో వాటన్నిటిని కూడా సేకరించి భద్రం చేయడం అనేది జరిగింది. కాబట్టి మృత సముద్రం అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళి ఎవరైనా మునిగిపోదామన్నా, ఆత్మహత్య చేసేసుకుందాం అనుకున్నా, లేకపోతే ఈత రాదనేటువంటి భయం కూడా లేదు. ఎందుకంటే ఆ నీటిలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనిషి తేలుతూ ఉంటాడు. ఎందుకంటే హై డెన్సిటీ వల్ల సాల్ట్ లెవెల్ అనేటువంటిది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అయితే ఇది బైబిల్ గ్రంథంలో మృత సముద్రం అనేటువంటి పేరు ప్రస్తావించలేదు, కానీ ఆదికాండం నుంచి కూడా ఆ సముద్రం ఉంది. దాన్ని ఉప్పు సముద్రంగా పిలుస్తూ ఉండేవారు. బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి కూడా ఈ మృత సముద్రం ఇప్పుడు పిలుస్తున్నారు, కానీ ముందు నుంచి దాన్ని బైబిల్ ఉప్పు సముద్రము అని పిలుస్తూ ఉండేవారు. మరి మృత సముద్రం అనే పేరు ఎందుకు వచ్చిందండి? రోమన్ కాలానికి సంబంధించినటువంటి చక్రవర్తులు అందులో జీవం అనేటువంటిది, చేపలు అనేటువంటివి ఏమీ లేవు గనక, లైఫ్ లేదు గనక డెడ్ సీ అనే పేరు పెట్టేశారు. రోమన్ ఆధిపత్యం జరిగే సమయంలో ఆ పేరు అనేటువంటిది పెట్టబడింది. అయితే ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకునేటువంటిది మృత సముద్రం కాదు, కానీ రక్త సముద్రం. ఈ రక్త సముద్రం ఎక్కడ ఉందండి పాస్టర్ గారు? ఇదే ప్రాంతంలో ఉందండి అని ఆలోచన చేస్తే ఇది ఏ ప్రాంతంలో లేదు. భూమి మీద ఉన్నటువంటి సమస్త సముద్రం అంతా కూడా రక్తం అయిపోతూ ఉంది. ఒక సముద్రం కాదు, సముద్రం అంతా కూడా రక్తమైపోయేటువంటి పరిస్థితి. ఎప్పుడు అంటే రెండో పాత్రను ఎప్పుడైతే దేవదూత సముద్రం మీద కుమ్మరిస్తాడో సముద్రం అంతయు కూడా పీనుగు రక్తము వంటిదాయను అనే మాట కనబడుతుంది. జీవజంతువులన్నీ కూడా
చచ్చెను. మనం రెండో బోర్లో కానీ చూసాం అనుకోండి, సముద్రములో మూడో భాగం నాశనం అయిపోయింది. అంటే ఇంకా చాలా మంచినీరు ఉపయోగపడేటువంటి సముద్ర భాగం ఇంకా ఉండేది. కానీ ఈ పాత్ర అనేటువంటిది కుమ్మరించిన తర్వాత ఇంకా సముద్రంలో ఇంకా ఏదే మిగలకుండా నాశనం అయిపోయింది. అవునంటారా కదంటారా? 8వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది చూడండి ఒకసారి. సముద్రం మీద ఎప్పుడైతే పెద్ద కొండ వంటిది పడిందో అప్పుడు ఏం జరిగింది చూడండి. 8వ అధ్యాయం 8వ వచనం. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమైను. సముద్రములోని ప్రాణమగల జంతువుల్లో 3వ భాగము చచ్చెను. ఓడల్లో 3వ భాగము కూడా నాశనమైను. ఎప్పుడైతే 2వ బోర ఊదబడిందో సముద్రంలో 3వ భాగం రక్తమైంది. ఇంకా చాలా బాగానే ఉంది. అలాగే సముద్రంలో ఉన్నటువంటి జీవజంతువుల్లో కూడా 3వ భాగం నాశనమైంది. ఇంకా చాలా జంతువులు అనేటువంటి బ్రతికే ఉన్నాయి. కానీ 2వ పాత్రని సముద్రం మీద కుమ్మరించినప్పుడు ఇంకా సముద్రంలో బ్యాలెన్స్ అనేటువంటిది ఏది కూడా లేకుండా సముద్రం అంతటనే నాశనం చేసేసాడు దేవుడు. దాంతోపాటుగా సముద్రములో ఉన్న జీవజంతువులన్నీ కూడా ఒక్కటే మిగలకుండా ఏమైంది? చచ్చిపోయాయి. అప్పుడు ఆ నీరంతా ఎలా మారిపోయిందంటే రక్తము వలె, పీనుగు వంటి రక్తము అన్నాడండి. రక్తం వలె అంటే బాగానే ఉంది. ఆ రక్తం వలెనే మాట ఒక్కటి ఉపయోగించుంటే నేను పెద్దగా దాన్ని పట్టించుకోబోదు. కానీ అక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే పీనుగు రక్తము వలె. ఇంకా మంచి ట్రాన్స్లేషన్స్లోకి వెళ్తే ఇంకా బాగా దాని విశ్లేషణ చేయొచ్చు. అంత అవసరం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలు ముందుకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ 2వ పాత్రలు అని అంటేనే ఏదో చాలా ఈజీగా తీసుకునేది కాదు. ఉగ్రత పాత్రలు అని పేరు పెడితే బాగుంటుంది అన్నమాట. అంటే శ్రమకాలంలో ఆఖరి దశలో సంభవించేటువంటివన్నీ కూడా ఈ పాత్రలకు సంబంధించినవి. కాబట్టి బహుభయంకరమైనటువంటివి. 1335 రోజుల్లో ఎదురయ్యేటువంటి శ్రమల్లో ఈ పాత్రలన్నీ కూడా ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట. కాబట్టి సముద్రం అంతా కూడా ఏమైపోయింది? రక్తమైపోయింది. చాలామందికి తెలిసిందే ఉండొచ్చు, భూమి మీద సముద్రం 70% 70% అనేటువంటిది ఆక్రమించింది. భూమిలో కేవలం 30% మాత్రమే మనం ఉండేటువంటిది. భూమిలో మొత్తం అంతా 70% 70% పూర్తిగా సముద్రంతో నింపబడింది. 30% ఈ మట్టి నేల, ఆరిన నేల అనేటువంటిది కనబడతా ఉంది. అంటే 70% ఉన్నటువంటి సముద్రపు నీరంతా ఏ రంగులోకి మారిపోతుంది అన్నమాట? ఎర్రగా రక్తం వలె మారిపోతా ఉంది. మీకు తెలుసో తెలియదో కానీ భూమి కంటే పురాతనమైనది సముద్రం. భూమి రాకముందు నుంచే ఉంది సముద్రం. భూమి దేవుడు దాన్ని బయటికి తీసుకోక రాకముందు నుంచి ఉంది సముద్రం. అంత పురాతనమైనది. ఏ విధంగా చూసినా సరే సముద్రానికి వయసు ఎక్కువ భూమి కంటే కూడా. సూర్యుడు, భూమి అంతకు ముందు నుంచి కూడా ఉన్నాయి. కాబట్టి యుగాల నుంచి ఉన్నాయన్నీ. జన్మలు ఉన్నాయండి పాస్టర్ గారు అంటే దానికి నేను సమాధానం చెప్పలేను, కానీ యుగాలు మాత్రం ఉన్నాయి. చాలా పురాతనమైనటువంటి ఇది సముద్రం అనేది, సూర్యుడు అనేది. కాబట్టి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి కూడా జీవం అనేటువంటిది ఉంది. సముద్రంలోనే ఉంది, భూమి మీద కూడా ఉంది. సముద్రం మీద అయితే ఇంకా లెక్కలేనంతగా ఉంది. ఇంకా దాని గురించి అయితే పరిశీలించడం కూడా అనవసరం. ఇంకో విషయాన్ని కూడా చెప్తాను. ఎప్పటికీ సముద్రంలో చాలామంది నిపుణులు, చాలామంది శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే ఎప్పటికీ సముద్రంలో 20% మాత్రమే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 20% మాత్రమే దాన్ని పరిశీలించే ప్రయత్నం చేశారు. ఇంకా 80% మనిషికి తెలియంది సముద్రంలో చాలా ఉంది. మీరు నమ్ముతారని నమ్మరు. సముద్రములో ఉన్న దానిలో ఒక 20% మాత్రమే మనుషులు దాన్ని కనుగొనగలిగారు. 80% మనిషికి తెలియనటువంటిది సముద్రంలో ఇంకా చాలా ఉంది. అది జీవరాశుల్లో కావచ్చు, చేపల్లో కావచ్చు, రకరకాలైన జంతువుల్లో కావచ్చు,
ఇవన్నీ మాట్లాడితే బాగోదు కనుక నేను మాట్లాడట్లేదు. కానీ మనకి తెలియనటువంటి చాలా పెద్ద జీవరాశి సముద్రంలో ఉంది. మనకు తెలిసింది 20%. అందులో ఆ సాగర కన్యలు ఉన్నాయా, మెర్మైడ్స్ ఉన్నాయా, లెవియథన్స్ అనేటువంటివి ఉన్నాయా, ఆయనకి తెలియదు, దేవుడికే తెలియాలి. కానీ మనకి తెలియని లోకం సముద్రంలో ఉన్నదే. అందుకే ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది, సముద్రము దానిలో ఉన్న మృతులను ఏం చేసింది? అప్పగించెను. సముద్రము దానిలో ఉన్న మృతులు. దీని గురించి పరిశీలించవచ్చు. కొంతమంది తప్పుగా తీసుకుంటారు కనుక తెలిసినా నేను మాట్లాడలేకపోతున్నా. అది పరిస్థితి. కాబట్టి సముద్రంలో మనకు తెలియనిది 80% ఇంకా మిగిలే ఉంది. మనకు తెలిసింది 20%. ఆ 20%లోనే షార్కులు ఉంటాయని, తిమింగిలాలు ఉంటాయని, చేపలు ఉంటాయని, పీతలు ఉంటాయని, రొయ్యలు ఉంటాయని, ఇవే తెలుసు తప్ప తెలియనిది 80%. అందుకే పెద్దలో మాట అంటూ ఉంటారు కదా, తెలిసిందేమో గోరంత, తెలియంది కొండంత. మనకు తెలిసింది అంతే, ఇంకా తెలుసుకోవలసినంత చాలా ఉంది. సకల చరాచర సృష్టిలో మానవుడికి ఇంకనో కూడా తెలియనటువంటి, మానవుడు ఇంకనో కూడా గ్రహించలేనటువంటి లోకం చాలా ఉంది. మనకు తెలిసింది అంతే. అంతే అవసరమేమో దేవుడు మనకి తెలియజేయడానికి ఇష్టపడ్డాడు. అంతకు మించి తెలుసుకోవడానికి కూడా అది అవసరం లేదేమో, దేవుడు మనకి అటు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఎంత పెద్ద మహాసముద్రం, యావత్ భూమి అంతటిలో 70% చేత కప్పబడినటువంటి మహాసముద్రము కాస్త ఏమైపోతుందంట? రక్తమాయను, పీనుగు వంటి రక్తము వలె అది మారిపోతుంది అనేటువంటి మాట ఆ చోట కనబడతాం. ఒకసారి దీన్ని ఇంకా బాగా అర్థమయ్యేటువంటి విధంగా నేను చెప్పాలంటే, ఎప్పుడైతే 2వ ఉగ్రత పాత్రను సముద్రంలో దేవదూత కుమ్మరిస్తుందో అప్పుడు ఏం జరుగుతుందంటే, సముద్రములో తెలిసి మనం గ్రహించలేని, ఎప్పటి వరకు చూడనటువంటి ప్రతి జంతువు చచ్చిపోతాయి. అప్పటికే 2వ బోరకే 3వ భాగంలో జంతువులు సముద్రం రక్తం ఏర్లే పారింది. ఈ పాత్ర కుమ్మరించే సమయానికి ఇంకా సముద్రంలో ఒక్క జీవి కూడా బతికి ఉండడానికి వీలు లేదు అన్నట్టుగా ఎన్ని కోట్లాది 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 జీవులు, సముద్ర అడుగు భాగంలో సైతం దాగున్నటువంటి జీవులు సైతం చచ్చిపోతాయి. ఒక్కడు కూడా మిగలదు. ఇంకా సముద్రంలో జీవం అనేటువంటిదే ఉండదు, ఇంకేది బ్రతికే అవకాశం లేదు. అప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది మీకు అర్థమయ్యే విధంగా ప్రయత్నం చేస్తాను. చేపల చెరువులని కొంతమంది వ్యాపారం చేస్తుంటారు. రొయ్యల చెరువులు, చేపల చెరువులు, ఇలాంటి బిజినెస్ చేస్తూ ఉంటారు కొంతమంది. దానిలో కానీ లాభం వచ్చిందంటే రాత్రికి రాత్రి అపర కుబేరుడు అయిపోతాడు. దానిలో కానీ లాస్ వచ్చిందంటే ఏదోటి చేసుకుని వాళ్ళు కాలం చేసేస్తూ ఉంటారు. అంత రిస్కీ వ్యాపారాల్లో అదొక వ్యాపారం. పండిందంటే పంట ఇంకో రేంజ్లో పండేస్తుంది. ఇంకా వాళ్ళకి దశకని బాగుంటాయి. లేదంటే మాత్రం ఇంకా ఇంటిలో ఆడవాళ్ళ యొక్క పుస్తులు సైతం తాకట్టు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. అంత రిస్కీ బిజినెస్. అలాంటి చేపల చెరువులు ఎవరన్నా చూసారు అనుకోండి, నేను చాలాసార్లు చూసాను, 2-3 సార్లు నేను చూడడం జరిగింది. చేపల చెరువుల్లో కొన్ని సార్లు ఆ చెరువులో ఉన్న చేపలన్నీ తేలిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా చూసారా? చెరువులన్నీ తేలిపోతూ ఉంటాయి. ఎందుకు తేలిపోతాయి? ఎందుకు తేలిపోతూ ఉంటాయి చెప్పండి. చూసారు? మేము చూసామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేపల చెరువులు ఉన్న చేపలన్నీ పైకి ఫ్లోట్ అయిపోవడం, తేలిపోవడం అనేటువంటిది మా జీవితంలో మేము చూసామండి, మాకు గుర్తుందండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు తేలిపోతాయి చెప్పాలి. ఎందుకు తేలిపోతాయి చెప్పండి. ఏంటి అర్థం కాలేదండి? ఎండ ఎక్కువైనప్పుడు తేలిపోతూ ఉంటాయి. ఇంకా ఎండ ఎక్కువైపోతే తేలిపోతాయా? నాకు తెలియదు అది ఆ విషయం. అంటే ఓవర్ హీట్ ఎక్కువైపోతే తేలిపోతాయి. ఇంకే విషయాల్లో తేలిపోతూ ఉంటాయి? వాటర్ పాడైనా తేలిపోతూ ఉంటుంది.
అలాగే చేపల చెరువుల్లో కొన్ని వైరస్లు సోకుతూ ఉంటాయి. ఆ వైరస్లు సోకినా తేలిపోతూ ఉంటాయి. అలాగే మీకు తెలియని విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ అయిందనుకోండి, వాటికి ఫుడ్ వేస్తూ ఉంటారు. కొంచెం ఎక్కువ ఫుడ్ వేసినా అవి తిని చచ్చిపోతాయి. చేపలు అక్వేరియంలో అయినా సరే మీరు ఎప్పుడన్నా చూడండి, ఫుడ్ ఎక్కువ వేసారు అనుకోండి, తర్వాత రోజుకి చచ్చిపోతాయి చేపలు. అవి తినవలసిన దానికంటే కూడా ఎక్కువ తినడం వల్ల చేప చచ్చిపోతుంది. అక్వేరియంలో ఎవరన్నా చేపలు పెంచుంటే చాలా మందికి అర్థమవుతుంది. ఆ చేపలకు ఎక్కువ ఫుడ్ వేస్తుంటారు కొంతమంది, 10 వేయాలి అవి, ఆ గింజలు లాంటివి. అంత కొంతమంది ఇలా మొత్తం వేసేస్తూ ఉంటారు, శుభ్రంగా తినేసి పెద్దదైపోద్ది, ఇంత పెద్దదైపోద్ది మా చేప, పిల్లలు పెట్టేద్ది, కొనుక్కోక్కర్లేదని అనుకుంటారు. ఏటో చచ్చిపోతాయి. అదేంటి ఇలా చచ్చిపోయి నిన్నటికి బాగానే ఉన్నాయి కదంటే, తర్వాత రోజు దాని పొట్ట చూసారు అనుకోండి, బెలూన్లాగా అయిపోద్ది. గ్యాస్ట్రిక్ అనేటువంటిది ఫామ్ అయిపోయి చచ్చిపోవడం అనేటువంటి జరుగుతుంది. తక్కువ వేస్తూ ఉండాలి. ఇంకో కారణం ఏంటంటే, కొంతమంది గిట్టని వాళ్ళు, కొంతమంది ఆ చేపల చెరువుల్లో ఎక్కువ లాభం వస్తుంది అనేటువంటి పక్క వ్యాపారవేత్తలు ఏం చేస్తుంటారు, విషాన్ని కలుపుతూ ఉంటారు. ఇది చాలా మందికి తెలియదేమో. చాలా మందికి తెలియదు, పురుగుల మందు కలుపుతారు. వాడు వ్యాపారంలో బాగా పెరిగిపోతున్నాడో, మంచి గిరాకీ వచ్చేస్తుంది, వాడి వ్యాపారంలో చేపలు మంచి లాభం తెస్తున్నాయి అనే ఉద్దేశంతో పురుగుల మందు కలుపుతారు. తెలియకుండా రాత్రి వేళ వచ్చి కలిపేసి వెళ్ళిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు నాకు తెలిసి 2-3 జరిగాయి. ఏ విధంగా కూడా చేపలు ఉదయానికి మొత్తం తేలిపోతాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆ చేపను తినరు, కప్పెడేస్తారు. బయట కూడా పాడేరు, కుక్కలు ఏమన్నా తింటే చచ్చిపోతాయని కప్పెట్టేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి, చేపల చెరువులో ఉన్న చేపలన్నీ చనిపోయి తేలిపోతే పైన నీరు కనబడుతుందా? నీరు కనబడదు. పైన అంతా ఏం తేలుతూ ఉంటాయి, ఫ్లోట్ అవుతూ ఉంటాయి, తెల్లటి చేపలు తేలుతూ ఉంటాయి. ఒక్కసారి మీ ఆలోచనకి ఒక్కసారి పదును పెట్టండి. సముద్రం అంతా కూడా, సముద్రం అంతట్లో కూడా చచ్చిపోయిన చేపలు ఎక్కడా కూడా నీళ్ళు కనబడకుండా తేలుతున్నాయి అనుకోండి సముద్రం మీద. ఆ దృశ్యం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అందులో తిమింగలాలు ఉండొచ్చు, సొరచేపలు ఉండొచ్చు, రొయ్య ఉండొచ్చు, పీత ఉండొచ్చు, మనకి తెలియనటువంటి జీవరాశులు చాలా ఉండొచ్చు. రకరకాలైన చేపలన్నీ సముద్రం మీద పైభాగం అంతా కప్పేస్తే ఆ దృశ్యం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా సముద్రం కెరటాల్లోనే కుళ్ళిపోయిన చేపలు బయటకు వచ్చేస్తుంటాయి. సముద్రపు పై లేయర్లో కూడా చేపలు చచ్చిపోయినాయి తేలుతూ ఉంటాయి, పెద్ద చిన్న లేకుండా అన్నీ తేలుతూ ఉంటాయి. ఆ దృశ్యం ఒక్కసారి ఊహించుకోండి, మీకు ఎలాంటి పరిస్థితుల్లోకి మీ ఆలోచన నడిపిస్తుందో మీకు అర్థమవుతుంది. అంత భయానకమైనటువంటి రోజులు. అప్పటికే సముద్రంలో 3వ భాగం కొట్టివేయబడింది, ఇంకా మిగిలిన భాగంలో కూడా ఎందుకు ఉంచడం అనుకున్నాడో ఏంటో. అందుకే నూతన యెరూషలేము వచ్చేటువంటి ఆ సమయానికి సముద్రం ఇక లేకపోయేను అని ఉంటుంది. గమనించారా? కొత్త ఆకాశమును కొత్త భూమి పుట్టెను, పాత సముద్రము గతించిపోయింది. లేదు, ఇంకా సముద్రం ఉండదు. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న సముద్రం పాడు చేయాలన్నదే దేవుడి ఉద్దేశం. కదా, అది అసలు ఉండడానికి వీలే, తీసి పాడేయాలనుకున్నాడు. ఇంక పూర్తిగా ఆ సముద్రం మీదకి వ్యాధిని చెప్పించాడు. ఆ సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ కూడా, జీవరాశి అంతా కూడా చచ్చి సముద్రం మీద ఏం చేయబడుతున్నాయి? తేలుతున్నాయి. పోనీ ఏదన్నప్పుడు సముద్రంలో ఏదన్నా చచ్చిపోయింది అనుకోండి, ఏసారో తిమింగలం పక్షులు వచ్చి, ఆ పక్షుల్లో సీగుల్స్ అని పిలుస్తూ ఉంటారు. సీగుల్స్, ఆ చేపలు, ఆ పక్షులు వచ్చి ఆ చచ్చిపోయినటువంటి కార్ప్స్ మీద, ఆ శవం మీద పడిపోయి తింటూ ఉంటాయి. కానీ ఆ రోజుల్లో పక్షులు కూడా ఉండవు. ఎందుకో తెలుసా? అప్పటికే పక్షి జాతి అనేటువంటిది అంతరించిపోతుంది. చెట్లలో 3వ భాగము కాలిపోయాను, పచ్చగడ్డి అంతయు కాలిపోయింది కనుక పక్షులు బ్రతకడానికి కూడా ఇంకా అవకాశం లేని రోజులు. కాబట్టి ఎప్పుడైతే సముద్రంలో ఉన్నటువంటి జంతువులన్నీ చచ్చి తేలేయో, కుళ్ళిపోవడం అనేటువంటిది మొదలవుతుంది. కుళ్ళిపోయినప్పుడు దానిలో ఉన్న బ్లడ్ అంతా కూడా ఏమవుతూ ఉంటుంది? బయటికి వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా పోల్చే ప్రయత్నం చేశాడు. సముద్రపు నీరంతా పీనుగు రక్తము వలె మారిపోతుంది.
మన తెలుగులో పీనుగు రక్తం వంటిది అని అన్నాడు, కానీ ఒక మంచి ట్రాన్స్లేషన్లో కానీ చూసాం అనుకోండి, బ్లడ్ ఆఫ్ ఎ డెడ్ మెన్ అని ఉంటుంది. బ్లడ్ ఆఫ్ ఎ డెడ్ మెన్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే చచ్చిపోయినటువంటి శవం నుంచి వచ్చే రక్తము వలె. పీనుగు అంటే ఏంటి? బతుకున్న దాన్ని పీనుగని పిలుస్తారా? చనిపోయిన దాన్ని పీనుగని పిలుస్తారా? ఇప్పుడు ఎవరన్నా చనిపోయారు అనుకోండి, చనిపోయినటువంటి శవాన్ని బయట పెడతాను పీనుగనే పిలుస్తారు. అది మనిషి శవం అయినా జంతువు శవం అయినా సరే పీనుగు అని పిలుస్తారు. పీనుగు ఎక్కడ ఉండునో చెప్పాలి, గ్రద్దలు అక్కడ పోగవును అని ఉంటుంది బైబిల్లో. ఆ పీనుగు యాంటీ క్రైస్ట్ గురించి అనుకోండి, వాడు చచ్చిపోయిన శవంలోకి సాతానాత్మను పంపిస్తాడు. మనుషులందరికీ బతుకున్నటువంటి వాడిగా కనబడతారు, కానీ వాడు శవం. వాడు యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు చనిపోయిన తర్వాత శవం, ఒక డెడ్ బాడీ అది. కానీ బ్రతుకున్నట్టుగా మనుషులు అనుకుంటూ ఉంటారు. శవం లేపుతాడంటే సాతానుగాడు ఆత్మతో. అదే పరిస్థితి. మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తే సముద్రంలో కొన్నిసార్లు తిమింగలాలు చచ్చిపోతూ ఉంటాయి, అవి తేలిపోతూ ఉంటాయి. తేలిపోయిన తర్వాత లోపల గ్యాస్ అనేటువంటిది, టాక్సిక్స్ అనేటువంటిది ఇవన్నీ ఫామ్ అయ్యి ఒక వారం 2 వారాల తర్వాత ఢబేలని పేలిపోద్ది తిమింగలం. మీకు తెలుసా? సముద్రంలో చచ్చిపోయిన తిమింగలలో షార్క్స్ అనేటువంటి ఒడ్డుకు వచ్చేసిన తర్వాత కూడా దాన్ని బేగా ముట్టుకోరు. అక్కడ ఉన్నటువంటి జాలర్లైనా అక్కడ ఉన్నటువంటి వారైనా దాని దగ్గర కూడా వెళ్ళరు, ఎందుకంటే చచ్చిపోతారు. అది అలా బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. దూరం నుంచే కొన్ని మాస్కులే పెట్టుకుని ఏ సోలంతో అయినా పొడుస్తారనమాట. కొంచెం పొడిస్తే వెంటనే బరస్ట్ అయిపోతుంది, పేలిపోతుంది. అంత గ్యాస్ అనేటువంటిది, బ్లోటింగ్ అనేటువంటిది లోపల ఏర్పడి ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు సముద్రంలో పేలిపోతుంటాయి ఇలాంటి తిమింగలాలు. అలా పేలిపోయేటువంటి తిమింగలాలను కొన్నిసార్లు నేను చూశాను విజువల్గా. అప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు నాకు ఈ వాక్యానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే తిమింగలాలు చేపలన్నీ పైకి లెగిసిపోయి లోపలంతా గ్యాస్ ఫామ్ అయిపోయిన కొన్ని రోజులకి పేలిపోతాయో, ఆ తిమింగలం ఆ జంతువుల్లోంచి వచ్చేటువంటి రక్తం నురగగా ఉంటుంది. చచ్చిపోయినటువంటి శవం నుంచి వచ్చే రక్తం కూడా ఇలా ఇప్పుడున్న ఫ్రీగా పల్చగా ఏమీ ఉండదు, నురగగా కక్కుతూ ఉంటుంది. ఎప్పుడన్నా చూసారు లేదో? ఏదన్నా చనిపోయిన దాన్ని బయట పడేసాం అనుకోండి, ఒక 4-5 రోజుల తర్వాత ఆ బాడీ డికంపోజ్ అయిపోయి పేలిపోయిన తర్వాత రక్తం నెమ్మదిగా బుడగలకెంతో బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా చూసారా? దాన్ని ఇక్కడ పోల్చుతున్నాడు దేవుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సముద్రపు నీరంతా కూడా నొరగ పట్టిన రక్తం వలె మారిపోతుంది అని అర్థం. అంటే సముద్రపు కెరటాల్లో వచ్చే నొరగ కూడా తెల్లగా ఉండదు. ఎలా ఉంటుంది? ఎర్రగా మారిపోద్ది. నొరగెత్తిపోయిన సముద్రంతో పోల్చబడింది. పీనుగు రక్తం అంటే ఆ నొరగ కక్కి రక్తం నొరగగా మారిపోద్ది, పొంగుగా మారిపోద్ది. ఆ విధంగా మారిపోద్ది సముద్రం అని చెప్పి దేవుడు ఇక్కడ మనకు పోల్చి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. పీనుగు రక్తం వంటిదాయను. ఇప్పుడు అలా నొరకక్కుతున్నటువంటి నీరుని మనం వాసన చూడగలమంటారా? బాగుంటుందా? చక్కగా చెప్పాలి. చేపలు పెంచుతున్నటువంటి ఆ నీరుని ఇలా వాసన చూస్తేనే ఆ నీరంతా ఏ వాసన వస్తుంది? నీచు కంపు వస్తుంది. అలాంటిది ఆ చేపలన్నీ చచ్చిపోయి రక్తపు నొరగంతా నీటిలో మిళితమైపోయి కలిసిపోతే ఆ వాసన ఇంకెంత భయంకరంగా ఉంటుంది ఆలోచించేయండి. భయంకరమైన కంపు, భయంకరమైన దుర్వాసన, భయంకరమైన దుస్థితి, అన్నిటికీ మించి సముద్రము రక్తపు నొరగ కక్కేటువంటి దృశ్యం అది. ఇది మీరు గమనిస్తున్నప్పుడు ఒక విషయం మీరు ఖచ్చితంగా గుర్తు రావాలి. బైబిల్ గ్రంథంలో ఇలాంటి పరిస్థితే ఒకానొక సందర్భంలో చోటు చేసుకుంది. ఎవరికైనా ఐడియా వచ్చిందా? సేమ్ ఇలాంటి పరిస్థితే ఒకానొక సమయంలో బైబిల్ గ్రంథంలో చోటు చేసుకోబడింది. ఏంటి చెప్పండి? చెప్పు, పర్వాలేదు, చెప్పండి. ఎక్కడ చోటు చేసుకోబడింది? సముద్రపు నీరంతయు కూడా రక్తం వలె మారిపోయింది. ఎక్కడ? నిర్గమకాండంలో, మోషే కాలంలో.
ఫరోల్ని దేవుడు తొక్క తీసే సమయంలో నైలు నది, ఆ చుట్టుపక్కల ఉన్న నది నీళ్ళన్నిటినీ కూడా ఎలా మార్చేశాడు? అది మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటేనే ఇది మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండం 7వ అధ్యాయం ఒకసారి తీసే ప్రయత్నం చేయండి. అసలు ఇది ఎందుకు, ఈ దృశ్యం ఎందుకు అక్కడ ప్రస్తావించడం అనేటువంటిది మనకి అర్థమయ్యే విధంగా మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. నిర్గమాకాండము 7వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడి ప్రజలను పోనీయనొల్లడాయెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము. ఇదిగో అతడు ఏటి దగ్గరికి పోవును. దేనికి? స్నానం చేయడానికి. ఉదయం ఫరో ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తాడో ఆ వ్యక్తికి ఎదురుపడి నువ్వు చేయవలసిన పని ఏంటని చెప్తున్నాడు. చూడండి, ఏటి దగ్గరికి పోవును, నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డును నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతబట్టుకుని అతను చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ వద్దకు పంపెను. నువ్వు ఇదివరకు వినకపోతివి, కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా. ఎలాగా? ఇందాక మనం 2వ బోర్లో కూడా ఏమైంది? సముద్రపు నీరు రక్తముగా. ఇక్కడ కూడా ఏమవుతుంది చెప్పాలి? అవుతుందా లేదా? అమ్మ, నేనేం మోసం చేయడానికి రాలేదు ఇక్కడికి. ఉన్న విషయాన్ని బయలుపరచడానికి, బయట పెట్టడానికి వచ్చాను. బైబిల్ని అర్థం చేసుకునేటువంటి విధానంలో మీరు బాగా ఉండాలని నేను చెప్పే ప్రయత్నం అంతే. అక్కడ ఏముందో చూడండి, చేతిలో ఉన్న కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. అప్పుడు ఏమవుతుంది? ఏటిలోని చేపలో 2వ పాత్రలో సముద్రం వేసినప్పుడు జీవజంతువులన్నీ ఇక్కడేం చచ్చిపోయినాయి చెప్పలే? ఇక్కడ చేపలు చచ్చిపోయినాయి. రెండిటికి సంబంధం ఉందా లేదా? చెప్పాలమ్మా. అందుకే అంటాను, ప్రకటన గ్రంథాన్ని ప్రకటన గ్రంథం లాగే చూస్తే, చదివితే మనకు అర్థం కాదు. ప్రకటన గ్రంథం ఆఖరి పుస్తకమే. దీనికి సంబంధించినటువంటి ఎన్నో ఇంటర్లింక్స్ బైబిల్ అంతట్లో కనబడతా ఉన్నాయి. దానికి ఆత్మదేవుని యొక్క సహాయము, జ్ఞానం ఉంటే చాలా అద్భుతమైన రీతిలో అర్థమయ్యేటువంటి గ్రంథం అది. చూడండి, 2వ పాత్ర ఎప్పుడైతే సముద్రం మీద కుమ్మరింపబడినదో, సముద్రం అంతయు కూడా పీనుగు రక్తము వంటిదాయనో, దానిలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. ఇక్కడ కూడా కర్రతో ఎప్పుడైతే నదిని మోషే కొట్టాడో, ఆ నీరంతయు కూడా రక్తమాయను, దానిలో ఉన్న చేపలన్నీ చచ్చెను. రెండిటికి సంబంధాలు ఉన్నాయా లేదా? రెండిటికి దగ్గర పోలికలు ఉన్నాయా లేదా? తర్వాత చూడండి, చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టును. నేను అందాక ఏం చెప్పాను? ఎప్పుడైతే జంతువుల యొక్క రక్తము డికంపోజ్ అయ్యి పాడయ్యి నొరగకొక్కుతుంటుందో, నొరగతో కూడిన రక్తం బయటకు వస్తుంటుందో, ఆ సముద్రపు నీరుతో ఎప్పుడైతే కలిసిపోతుందో ఆ వాసన ఎలాగుంటుందన్నాను చెప్పాలి? దుర్వాసన, దుర్గంధభరితమైనటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. చూడండి, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తులు అసహ్యపడదనని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జనుల మీద, అనగా వారి నదుల మీదనో, వారి కాలువల మీదనో, వారి చెరువుల మీదనో, వారి నీటి గుంటలన్నిటి మీదనో నువ్వు చెయ్యి చాపము, అవి కూడా చెప్పాలి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటను మ్రాను పాత్రలోని, రాతి పాత్రలోని రక్తము ఉండునని అతనితో చెప్పమనెను. మాను పాత్రల్లోనూ చెక్క పాత్రల్లోనూ కూడా ఏముంటది? మళ్ళీ చదువుతున్నా, మ్రాను పాత్రలోను రాతి పాత్రలోను రక్తము ఉండినని అతనితో చెప్పమను. వుడెన్ గ్లాసెస్లోను స్టోన్తో చేయబడినటువంటి పాత్రలన్నీ కూడా రక్తముతో నింపబడతాయి అనేటువంటి మాట. అంటే
ఫరోని దేవుడు దండించేటువంటి సమయంలో, ఇబ్బంది పెట్టేటువంటి సమయంలో తీసుకొచ్చిన 10 తెగుల్లో ఒక తెగులే నది నీళ్ళన్నీ కూడా రక్తం అయిపోవడం. రక్తం అయిపోయిన కారణాన్ని బట్టి చేపలు ఏమైపోయినాయి? చచ్చిపోయినాయి. అది అబద్ధం కాదు. చేపలు చచ్చిపోవడం వల్ల నది రక్తమైంది, అప్పుడు కంపు కొట్టింది. ఇది అంతే. రెండో పాత్ర ఎప్పుడైతే సముద్రంలో కొమ్మరింపబడిందో వాటిలో ఉన్న జీవజంతువులన్నీ చస్తాయి. ఆ చచ్చినటువంటి ఆ బాడీస్ నుంచి వచ్చేటువంటి డికంపోజ్డ్ బ్లడ్ అంతా సముద్రం నీరుతో కలిసి నొరగమయంగా పీనుగు రక్తం వంటి రక్తం వలె మారిపోతుంది. మనుషులు ఇంకా తట్టుకోలేనటువంటి పరిస్థితులు. సేమ్ ఒకేలాగా ఉంటాయి కానీ సేమ్ కాదు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఇవి నదులు, చెరువులు, నీటి బొగ్గలు, కానీ మహాసముద్రం. ఒకసారి ఆలోచన చేయండి. ఫరో కాలంలో దేవుడు ఎలాంటి వ్యాధినైతే నీటి మీద పంపించాడో అంతకు మించినటువంటి వ్యాధిని సముద్రం మీదకి పంపించబోతున్నాడు దేవుడి శ్రమకాలంలో. ఇంకెంత భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోండి. చాలామంది అనుకుంటారు జస్ట్ 10 తెగుళ్ళే అని చెప్పి. 10 తెగుళ్ళు వెనకాల దేవుడి యొక్క ఉద్దేశం చాలా గొప్పది. ఇదంతా మాట్లాడుకుంటే మనకు సమయం సరిపోదు, కానీ దాని వెనకాల అలాంటి తెగుళ్ళు ఎందుకు తీసుకొచ్చాడు? ఈగల్ని ఎందుకు పంపించాడు? ఈగలు. కప్పల్ని ఎందుకు పంపించాడు? ధూళిని ఎందుకు పంపించాడు? మిడతల్ని ఎందుకు పంపించాడు? రక్తంగానే ఎందుకు మార్చాడంటే దాని వెనకాల చాలా అద్భుతమైనటువంటి ఆలోచన దాగి ఉంది. అదంతా మాట్లాడుకునే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజున ఫరో మీద కాదు దేవుడు కోపం. తెలుసా? ఎవరి మీద తెలుసా? ఫరోలు ఆరాధించే దేవుళ్ళ మీద కోపగించాడు దేవుడు. ఫరో మీద కాదు. చాలా మీద ఫరో మీద, ఐగుప్తు మీద దేవుడు కోపం రగిలిందని అనుకుంటా ఉంటారు. అది అస్సలు కాదు. ఫరోల మీద కాదు దేవుడు కోపం. ఫరోలు ఆరాధించే దేవుడి మీద పగ తీర్చుకున్నాడు ఆ 10 తెగుళ్ళతోనే. ఆ 10 తెగుళ్ళు ద్వారాగా ఫరోలు ఏ దేవుళ్ళనైతే, ఏ పడద్రోయబడిన దేవదూతలనైతే దేవులుగా మార్చుకున్నారో వాటి బండారం బయట పెట్టాడు. ఎందుకు నైలు నది యొక్క నీళ్ళే రక్తంగా మార్చాడంటే ఆ కాలంలో ఫరోలు అంటేనే, ఐగుప్తులు అంటేనే బోడు వందల వేల రకాలైన దేవతలను వాళ్ళు కొలుస్తూ ఉంటారు. ఈజిప్షియన్ మిథాలజీలో చాలా దేవుళ్ళు ఉన్నారు. నా చాలా వరకు దాని మీద చదువుకున్నాను కాబట్టి నేను చెప్పగలను. అందులోకి మీరు వెళ్ళకూడదు. అందులోకి వెళ్ళారంటే మాత్రం జీవితం నాశనం అయిపోయినట్టే. అందులోకి వెళ్ళారు కనుక అది అవసరం లేని విషయాలు ముందే ఇక్కడ ఉన్న వ్యక్తులు చెప్తున్నాను నేను. ఓవర్ యాక్షన్లు చేయకుండా బైబిల్ పట్టుకోండి చాలు. అర్థమైందా? కాబట్టి ఆ మిథాలజీ వేరు, ఆ చరిత్ర వేరు. నైలు నది మీద దేవుడు ఎందుకు రక్తంగా మార్చాడంటే అప్పటి ఐగుప్తీలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఫరోలి యొక్క నమ్మకం ఏంటంటే నైలు నది మీద ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి పేరు హప్పి అనేటువంటి దేవుడు. ఆ హప్పి దేవుడు సముద్రంలో ఉన్న చేపలకి, ఆకాశంలో ఉన్న పక్షులకి ప్రభు అన్నమాట. వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే ఈ నైలు నది ఎప్పుడైతే పొంగుతుందో ఆ పొంగినటువంటి నీళ్ళ వల్ల చాలా పంటలు కూడా నష్టం అవుతూ ఉంటాయి, కొంత పంటలో లాభం కూడా చేకూరుతూ ఉంటాయి. కాబట్టి ఆ దేవుణ్ణి మొక్కే వాళ్ళు అన్నమాట, ఆరాధించేవారు, వర్షిప్ చేసేవారు ఆ దేవుడికి, హప్పి అనేటువంటి దేవుడికి. మరి మీ హప్పి ఏమైపోయాడురా అని తెగులు పంపించాడు నీటి మీదకి దేవుడు. మీ హప్పిగడేడి? మీ హప్పిగడే కదా ఈ నదిలో ఉన్న చేపల్ని, నదిని అంతటిని కూడా కాచి కాపాడుతూ సుభిక్షంగా మీరు ఉండడానికి కారణం హప్పిగడే కదా. ఆ హప్పిగడ ఏం చెప్తున్నాడు? మా ఓడు నీటిని రక్తంగా మార్చేస్తుంటే అని ఆ దేవుళ్ళ బండారం అంతా బయట పెట్టేసి ఆ దేవుల్ని సిగ్గుపరచడానికి తీసుకొచ్చినాయి ఆ 10 తెగుల్లో కూడా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ నీటి మీద ప్రభువుగా ఉన్నవాడు హప్పి అనేటువంటి దేవుడు. మరి ఆ హప్పి దేవుడు ఏమయ్యాడు? మరి ఎంతకాలం కొలిశారు కదా, పంట పొలాలన్నీ కూడా పండడానికి ఆ నీటి యొక్క దేవుడే మీకు మూల కారణం అన్నారు కదా, మా ప్రభువు అన్నారు కదరా. ఆ నీటిలో ఉన్నటువంటి చేపలు బ్రతకడానికి కారణం మా హప్పి దేవుడు అన్నారు కదా. ఆకాశంలో ఎగురుచున్నటువంటి పక్షులంతటికీ కూడా ప్రభువా నీకు వందనాలు అని చెప్పి వందనాలు పెట్టారు కదా.
మరి ఇప్పుడు మీ హప్పి ఏమేయడు, మీ దేవుడు ఏమేయడు రా అని చెప్పి సిగ్గుపరిచాడు. నిజాలు బయటికి పెట్టాడు. సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి పరిచయం చేశాడు. మీరు ఎప్పటి వరకు మోసపోయారనేటువంటి ఉద్దేశంతో. అందుకే అంటున్నాను, ఆ దేవుళ్ళు, వాళ్ళు పూజించిన దేవుళ్ళన్నీ పడద్రోయబడినటువంటి దేవదూతలు. అవే దేవదూతలను ఇప్పటికే కూడా కొలుస్తున్నారు కొంతమంది, పేర్లు మార్చారంతే. వాటి వెనకాల ఉన్నటువంటి ఆత్మలు మాత్రం ఒకటే, దురాత్మలై, దయ్యాలై. ఎక్కువగా మాట్లాడుతుంది మంచిది కాదు కనుక నేను మాట్లాడట్లేదు. అవి నా ఆలోచనకు, నా హృదయానికి రాసుకున్న పుస్తకాలకే పరిమితం అయిపోవాలి తప్ప బయటికి చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు. ఆ దేవుల్ని తీసుకుని వచ్చాడు, బయటికి తీసుకుని వచ్చి వాళ్ళ యొక్క సిగ్గంతా తీసేసాడు. ఇప్పుడు చివరి రోజుల్లో కూడా, ఈ శ్రమకాలంలో కూడా ఈ క్రీస్తు విరోధి అనేటువంటి వాడు ఒక దేవుణ్ణి బయటికి తీసుకొస్తాడు. ప్రాకారముల గల దేవత. ఎవరని చెప్పాను? ఈజిప్షియన్ గాడ్స్, ఐగుప్తుల యొక్క దేవత. దేవుణ్ణి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాడు. ఆనాటి కాలంలో బైబిల్ ఆరంభంలో దేవత కనబడింది, ఆ దేవుళ్ళు కనబడ్డారు. ఎవరికి అర్థం కాలేదు అది. కానీ ఇప్పుడు అవే దేవుళ్ళు మళ్ళీ తీసుకొస్తాడు. ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ప్రదర్శిస్తున్నాడు దేవుడి యొక్క శక్తిని. ఇప్పుడు ఏదో డైరెక్ట్గా కిందకి దిగిపోయినాయి, మనుషుల మధ్యకు వచ్చేసినాయి. ఇంకా దాక్కునే ప్రయత్నం చేయట్లేదు ఇంకా. అయినా అవన్నీ కూడా శక్తిహీనమైపోయి కళ్ళు తేల్చేస్తాయన్నమాట. అంత ఇబ్బంది పెడతాడు దేవుడు ఆ చివరి దినాల్లో. మనుషులకి ఇబ్బందే, ఆ దేవతలను ఎవరైతే తీసుకుని వచ్చి పెట్టాడో ఆ దేవతలను కూడా సిగ్గుపరచడానికి చాలా రకాలైన తెగుళ్ళు కూడా ఉపయోగపడతా ఉంటాయి. అవన్నీ కూడా బైబిల్లో ఉండి లేనట్టుగా ఉన్నాయి కనుక వాటిని నేను పట్టుకోవట్లేదు. పట్టుకోవడం మంచిది కాదు కనుక. ఆ ఆఖరి తెగుల్లో కూడా ఆ దేవుళ్ళ దేవతల యొక్క బండారం బయట పెట్టే ఉద్దేశం అది. ఎందుకంటే వాడు తీసుకొచ్చి ప్రాకారాలు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క సహాయముతో, ప్రాకారముల గల దేవతల యొక్క సహాయముతో మళ్ళీ గోడలు కడతాడు ఈ క్రీస్తు విరోధి. హప్పి అనేటువంటి దేవత, ఆ వ్యక్తి మగాడా ఆడదో కూడా తెలియదు, పొట్ట పెద్దది ఉంటుంది, నీలం రంగులో ఉంటాడు దేవత. దేవుడు పొట్ట పెద్దగా ఉండి కొంచెం సాగుతున్నట్టుగా ఉంటుంది ఆ బెల్లి అంతా కూడా. మగదా ఆడదా, ఫెర్టిలిటీ, సంతానోత్పత్తికి కూడా ఈ దేవతను కొంచెం పూజిస్తూ ఉండేవారు. బ్లూ కలర్లో ఈ దేవదూతలన్నీ కూడా హెర్మోను అనేటువంటి పర్వతం మీద పడిపోయినాయండి. పడిపోవడంతో దేవుని ప్రతిమాలకున్నాయి, వేడుకున్నాయి, దేవుడికి క్షమించలేదు. అప్పుడు అన్ని ప్రమాణం వేసుకున్నాయి ఒకరితో ఒకరు. ఏమనంటే మానవుల యొక్క కుమార్తెలు మనం పాడు చేయాలి అనే ప్రమాణం వేసుకొని అక్కడి నుంచి బయలుదేరినాయి హెర్మోను పర్వతం నుండి. ఎప్పటికే అవి దేవుళ్ళుగా కొనసాగబడుతున్నాయి, పూజించబడుతున్నాయి లోకంలో. ఆ శ్రమకాలంలో నేను ఉండను, సంఘం ఉండదు అనుకోండి, అప్పుడు విడవబడిన వాళ్ళందరికీ అర్థమవుతుంది, అమ్మ బాబోయ్ వీళ్ళందరూ కూడా ఎప్పుడో పాస్టర్ గారు చెప్పారు ఆ దేవతల్లాగా ఉన్నాయి, ఐగుప్తు దేవుళ్ళలాగే ఉన్నాయి అని ఆలోచించుకునే రోజు ఒకటి రాబోతుంది. సేమ్ సిచ్యువేషను కానీ సేమ్ కాదు. ఇక్కడ కూడా దేవుడు నీటిని రక్తంగా మార్చాడు, చేపలను చంపేశాడు, కంపు కొట్టేలా చేశాడు. సముద్రం అంతా కంపు కొడుతుంది అనుకోండి, భూమి 30% ఉన్న భూమి ఏమైపోద్ది చెప్పండి? ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది. అప్పటికే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి, చెట్లు కనబడవు, భయంకరమైన వ్యాధులు అప్పటికే బయట జరుగుతూ ఉంటాయి. ఉలకలు పడిపోవడం వల్ల కూడా చాలా ప్రాణ నష్టం, శవాలను కూడా కప్పెట్టే రోజులు కావవి. ఆ టైంలో ఈ వాసన తోడైంది, సముద్రపు కంపు కొట్టే వాసన ఇంకెంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకుని. మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, చేపల మార్కెట్కి. చేపలన్నీ మార్కెట్ అయిపోయిన తర్వాత 1 గంట తర్వాత వెళ్ళారు అనుకోండి, అక్కడ నిలబడలేరు మీరు. అక్కడ చేపలు ఉండవు, చచ్చిపోయిన చేపల్ని, పాడిపోయిన చేపల్ని అక్కడ పాడేస్తారు కదా, ఆ పక్కనే పాడేస్తారు. ఆ స్మెల్ ఎలా ఉంటుందండి? ఆ స్మెల్ ఎలా ఉంటుంది? అబ్బా ఎంత అనడం ఉంటుంది కదా. అక్కడ ఎలా ఉంటుంది? ముక్కు మూసుకుని వెళ్ళాలి. 4-5 కుళ్ళిపోయిన చేపలు అక్కడ పాడేస్తేనే అంత కొంపు కొడితే, సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ కుళ్ళిపోయి తేలిపోతే ఆ కంపు ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. కంపు భరించలేకపోయారు ఐగుప్తీయులు ఆ రోజుల్లో. చుట్టుపక్కల ప్రదేశాలకు కూడా అదేంటంటారు దాన్ని, వెళ్ళిపోయింది ఆ వాసన, స్ప్రెడ్ అయిపోయింది. సముద్రంలో ఎలాంటి పరిస్థితి అంటే అర్థం చేసుకోండి. పీనుగు రక్తం వలె, రక్తపు నురగ వలె మారిపోతుంది సముద్రపు నీరంతా కూడా. ఎందుకంటే వాటిల్లో ఉన్న జీవ జంతువులన్నీ కూడా ఏమైపోతాయి?
చచ్చిపోతాయి. ఒకసారి ఊహించుకోండి, ఎంత భయానకమైనటువంటి రోజుల్లో, ఎంత భయానకమైన రోజుల్లో. ఆ శ్రమల్లో మీరు ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఆ శ్రమల్లో మనిషిని దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. అంతకు ముందే ఇంతలాంటి శ్రమల్లో క్రైస్తవ సంఘాన్ని వదిలేస్తారండి దేవుడు? సంఘం ఉంటుంది శ్రమల్లో అంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. నేను మొన్న హైదరాబాద్ ఇంటర్వ్యూలో పూర్తయింది. అప్పుడే మార్నింగ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది లేట్ అయిపోయింది. అలా కూర్చుంటే ఫోన్ వచ్చింది. ఆ టైంకి ఫోన్ నా చేతిలోనే ఉంది. ఎవడో ఫోన్ చేసి, అన్న మీ వాక్యాలన్నీ వింటూ ఉంటాం అన్న, మేము చాలా నచ్చుతూ ఉంటాయన్న, కానీ ఒక విషయంలో మాత్రం మీరు పొరపడుతున్నారన్న, సంఘం శ్రమల్లో ఉంటుంది అంటున్నారన్న. శ్రమల్లో ఉండదన్న, డిబేట్ చేస్తారా అన్న మాతో అంటున్నారు. ఎవర్రా బాబు మీరు ఇంతకే అన్నాను. అంటే మేము కాదు, మా తరపున ఒకరు వస్తారు, ఆయనతో డిబేట్ చేయాలని అన్నారు. అప్పుడు నేను అన్నాను, తమ్ముడు నేను చిన్న కుర్రోని కాదమ్మా, నేను బచ్చేగాడిని కాదు, బచ్చేగాడి లెవెల్లో ఉంటాల దగ్గరికి వెళ్ళి లాంటి కార్యక్రమాలు ఏమన్నా నిర్వహించండి. మీరు పాపులర్ అవ్వాలనుకుంటే మాత్రం నన్ను ఉపయోగించుకోకండి, నేను అంత సీన్ ఇవ్వనంటే మళ్ళీ చేసేసి మరి సంఘాన్ని మోసపోరుతున్నారు, సంఘం శ్రమల్లో ఉంటుంది కదా అని చెప్పాను. చేసుకొచ్చాడు బ్లాక్ అంతే. పెద్ద పనేంటి బ్లాక్ చేయడం? నీతో వాదించడానికి నేనేమన్నా కుర్రన్నా, నాకేమైనా టైం ఎక్కువైపోయిందా? ఏం కాదు పాపులర్ అవడానికి, పాపులర్ అయిపోవడానికి, అంతకు మించి ఏం కాదు. వాళ్ళకి తెలిసిందే నిజం అని అనుకుంటుంటారు కొంతమంది. నిజాలు బయలుపరచబడేటువంటి రోజులు ఒకటి ఉన్నాయి. దానికి టైం ఉంది. ఆ టైంలో అన్నీ బయటకు వస్తాయి. ఒకవేళ మీకు సంఘం శ్రమల్లో ఉండాలని మీరు కోరుకుంటే ఉండిపోండి, ఎవరొద్దన్నారు? నేను మాత్రం ఉన్నాను. మీకు ఉండాలనే సరదా ఎక్కువైపోతే ఉండిపోండి. నా దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు, ఉంచడానికి కాదు. తన రక్తాన్ని చిందించింది విడిచిపెట్టడానికి కాదు. ఆయన లోకమంతటి మీదకి వచ్చేటువంటి శ్రమ కాలములో, శోధన కాలములో నేను నిన్ను కాపాడేదును అనే మాట యూదులతో మాట్లాడలేదు, క్రైస్తవ సంఘంతో మాట్లాడాడు. వాళ్ళ నమ్మకం వాళ్ళకి ఎలా అర్థమైంది, నాకు ఎలాగ అర్థమైంది అనుకుందాం. ఇందులో పెద్ద ఇబ్బంది ఏముంది? దానివల్ల ఆత్మ ఏమన్నా నాశనం అయిపోద్దా? ఏమైపోదు కదా. టైం తీసుకొస్తుంది, టైం నేర్పుతుంది. నిజాలు బయటికి తీసుకొచ్చేది టైమే, అది నమ్ముతూ ఉంటాను నేను. కాబట్టి సంఘం శ్రమలలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచడానికి దేవుడు ఇష్టపడు. 10th పాస్ అయినోడిని ఒకే చోట ఉంచి 10th ఫెయిల్ అయిపోయినోడిని కూడా నువ్వు ఈ ఆడుతో కలిసి కూర్చొని చదువుకోవాలని అని అనే దేవుడు కాదు. 10th పాస్ అయితే వాడి లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంటర్ కాలేజీకి వెళ్తాడు, 10th ఫెయిల్ అయింది అనుకోండి, అక్కడ ఉండిపోవాలి, సప్లిమెంటరీ రాయాలి, అందరూ అడుగుతారు, సిగ్గు తీస్తారు, అవమానిస్తారు, అవమానం భరించాలి. అదే శిక్ష. అంతకు మించిన శిక్ష ఏముందా? అవమానానికి మించిన శిక్ష ఉందా? 10th పాస్ అయినోడికి ఒకటే గిఫ్ట్, ఫెయిల్ అయినోడికి ఒక గిఫ్ట్ అంటే చాలా చిరాగ్గా ఉంది. ఊహించడానికి కూడా అది బాగాలేదు. లోక సంబంధమైనటువంటి విద్యా సంస్థలే వాటిని ఒప్పుకోవట్లేనప్పుడు న్యాయవంతుడు అలాంటి దేవుడు ఇలాగెందుకు చేస్తాడో చేయడు. కాబట్టి ఉండకపోవడం అనేది కాలమే నిర్ణయిస్తుంది అనుకోండి. చాలామంది 7 సంవత్సరాల శ్రమలు అంటూ ఉంటారు కొంతమంది అయితే యాంటీ క్రైస్ట్ తీసుకొచ్చిన 7 సంవత్సరాల శాంతి ఒప్పందంలోనే శ్రమలు అంటారు. అది పచ్చాబద్ధం, నేను ప్రూవ్ కూడా చేశాను. వాడు తీసుకొచ్చేటువంటి 7 సంవత్సరాల శాంతి ఒప్పందానికి శ్రమలకే సంబంధం లేదు. వాడు తీసుకొచ్చిన 7 సంవత్సరాల శాంతి ఒప్పందం మధ్య నుంచి శ్రమలు మొదలవుతాయి. 1290, 1335. అది క్లియర్గా నేను ఎవిడెన్సెస్తో పాటుగా నేను నిరూపించే ప్రయత్నం చేశాను. ప్రపంచంలో ఎవరో మాట్లాడలేదు ఆ విధంగా. ఫస్ట్ టైం మాట్లాడడం నేను అనుకుంటున్నాను. ప్రభువునందు అతిశయిస్తూ మాట్లాడుతున్నాను. చాలామంది ఈ రోజు వరకు పెద్ద పెద్ద గ్రంథకర్తలు, పెద్ద పెద్ద పండితులు కూడా యాంటీ క్రైస్ట్ తీసుకొచ్చిన 7 సంవత్సరాల ఒప్పందంలోనే 7 సంవత్సరాల శ్రమలు, అది అబద్ధమో. ఫస్ట్ టైం మాట్లాడిన వ్యక్తి బహుశా నేనే ఉండొచ్చు. సంఘం ఉండదు, ఉండకపోయినది మనకు అనవసరం. దేవుని రాకడకు నువ్వు సిద్ధపడ్డావా లేదా? దినాల్లో చెడ్డవి గనుక, రోజులు బాగాలేదు గనుక, దేవుని చెప్పినటువంటి గుర్తులన్నీ కూడా, సూచనలన్నీ కూడా నెరవేరుతున్నాయి కనుక మనకు అర్థం కావలసింది దేవుని రాకడ దినాల్లో మనం చాలా దగ్గరగా ఉన్నాం. దేవుని రాకడ గుర్తులు, రాకడ బోధలో చేస్తుంటే కొంతమంది అంటున్నారంట, భయపెడుతున్నారండి. రాకడ వస్తుంది కనుక దేవుని రాకడకి సిద్ధపడకూడదు. క్రీస్తు రక్తం కార్చాడు కనుక మనం సిద్ధపడాలి అంటున్నారు. అది మాకు తెలియదేటి. క్రీస్తు రక్తం కార్చాడు కాబట్టి రక్షణ పొందాలి.
సిద్ధపాటు అనేటువంటిది రోజు ఉండాలి. నిజంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రాకడ సూచనలు రాసింది భయపెట్టడానికి కాదు, సిద్ధపడ్డానికి. అది మీకు తెలియదేమో. భయపెడుతుంటారని చెప్తున్నారంట కొంతమంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా భయపెట్టారన్నమాట. రాకడ గుర్తులు దేవుడు బైబిల్లో రాయించింది కూడా భయపెట్టడానికేనమాట, సిద్ధపరచడానికి కాదన్నమాట. నోవాహు కూడా జలప్రలయం వచ్చేస్తుందని భయపెట్టాడన్నమాట, సిద్ధపరచలేదన్నమాట. పైగా వీళ్ళు ఈ పండితులు అంటారు కదా, బైబిల్ తెలియక ఎలా మాట్లాడుతుంటారంట కొంతమంది అంటారు. నాకు ఎంత తెలుసో లోకానికి బాగా తెలుసు. దేవుడు రాకడ గుర్తులు సూచనలు బైబిల్లో ఎందుకు రాశాడంటే, ఇంకనో సిద్ధబాటు లేని వ్యక్తులకు కనీస సిద్ధబాటైనా, ఎంతో కొనకు వణుకు భయం అనేటువంటిదైనా సరే వచ్చి సిద్ధపడతారనే ఆలోచనతో గుర్తులన్నీ పెట్టి, లేకపోతే టక్మని వచ్చి టక్కన వెళ్తాడే. ఇందులో భయపడడానికి ఏముంది? ఉన్న విషయాలు బోధిస్తున్నాం. అంతలా తయారారు పాస్టర్లు. కొంచెం పాస్టర్ గారు క్రైస్తవ్యంలోనే ఎక్కువ అసూయ ఉందండి, తెలుసా మీకు? క్రైస్తవ్యంలో ఉన్నంత అసూయపరులు ఇంకెక్కడ ఉండరు. అంత అసూయపరులు ఉన్నారు. రోజు రోజుకి నాకు అర్థమవుతుంది. పాస్టర్లోనే కాదు, సొంత సంఘస్థుల్లో కూడా ఉన్నారు, సంఘంలో కూడా ఉన్నారు. ఇక్కడ నేను చెప్తున్నాను, ప్రస్తుత ఈ సంఘంలో కూడా ఉన్నారు అసూయపరులు. నేను చెప్తున్నాను, దేవుడు చెప్పాడు నాకు, చూపించాడు దేవుడు నాకు. పాస్టర్లు అసూయపడడం వేరు, విశ్వాసులు అసూయపడుతుంటారు పాస్టర్ గారు బలంగా వాడబడుతుంటారు. అలాంటి రోజుల్లో ఉన్న ఏం చెప్పాలి? భయపెట్టడానికి నేను రాకడ సువార్తను ప్రకటించట్లేదు. అలాగని చెప్పి నాకు బైబిల్ తెలియక కేవలం ప్రకటన గ్రంథం మాత్రమే తెలుసు కాబట్టి చెప్పట్లేదు. బైబిల్లో దేన్నైనా బోధించగలిగే శక్తి ఇచ్చాడు దేవుడు నాకు. ప్రపంచంలో ఏ ఒక్కడో కూడా బహుశా యూట్యూబ్లో మాట్లాడలేని ఆత్మఫలాలన్నిటి మీద మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తిని, ఆత్మవరాలన్నిటి మీద మాట్లాడిన సంపూర్ణ ప్రసంగాలు అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తిని, బైబిల్ అంతట్లో దేని మీదైనా సరే ధీటుగా మాట్లాడగలిగేటువంటి కృప దేవుడు నాకు అందించాడు. అది అన్నీ ప్రూవ్ చేసుకున్న తర్వాత ప్రకటనలోకి వచ్చాను. అన్నిటి మీద పరిశీలించాం. అలాగే అసూయ కుళ్ళిపోతాను. అసూయపరులు అంతకంతకో ఏమైపోతారు? తెగచారిపోతారు. సౌలు వలె వాళ్ళు ఎదగరు. అంతకంతకు దావీదు ఏం చేయబడ్డాడు? వర్ధిల్లెను. సౌలు అంతకంతకో నాశనమయ్యాడు. నేను నవ్వుతాను అంతలంటే మాటలు ఎవరన్నా మన ఫాలోవర్స్ పంపిస్తుంటే ఇలా అంటున్నారన్న అలా అంటున్నారన్నప్పుడు అది నా మేలుకేరా బాబు, నేను అందులో సంతోషించాలరా బాబు అని అనుకుంటా ఉంటాను. భయపెట్టడానికి ఏముంది? ఇది భయపెడుతున్నానా? భయపెట్టేది కాదే కదా, సిద్ధపరచడం అంతే. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందనేటువంటి గ్రహింపుల్లోకి మిమ్మల్ని నడిపించడానికే తప్ప. అయితే ఇప్పుడు పాటలు కూడా చాలా మంది పాడారు ఏమంటే, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. అది కూడా భయపెట్టడానికేనా? ఆ పాటలు రాసింది కూడా భయపెట్టడానికేనా? అలా ఉన్నారండి. వాళ్ళకి రాదు. వచ్చిన వ్యక్తి మాట్లాడుతుంటే తట్టుకోలేరు. ఆ టైపు. కాబట్టి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మనం ఉన్నది చివర అంత్య దినాల్లో ఉన్నాం. చివరి జనరేషన్ మంది నాకు తెలిసి. కాబట్టి వీలైనంత మందిని ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అయినా చూడరా, బైబిల్లో ఉన్నవన్నీ కూడా నెరవేరుతున్నాయి అనేటువంటి ఒక గమనిక, గ్రహింపులోకి వాళ్ళు నడిపించడం వల్ల కూడా రక్షణ పొందుకుంటారు చాలామంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చిందించబడుట వల్ల మాత్రమే కాదు, బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలను బట్టి కూడా దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాటిని బట్టి కూడా దేవుళ్ళలోకి నడిపించబడతా ఉంటారు చాలామంది. కాబట్టి సిద్ధపడండి. రక్షణ లేకపోతే రక్షణ వైపుగా నడవండి. రక్షణ ఉన్నప్పటికీ మారు మనసు లేకపోతే ఖచ్చితంగా విడబడతాం. మళ్ళీ డౌట్ లేదు ఇందులో, ఎన్నిసార్లు చెప్తాను. బుద్ధి లేని కన్యకులు విడవబడ్డారో, బుద్ధున్న వాళ్ళే ఎత్తబడ్డారు. వాళ్ళు కూడా కన్యకులే. విలువ పెట్టి కొనుక్కున్నటువంటి వధువు సంఘం, కన్యక సంఘం అంటాడు ఆయన, పరిశుద్ధపరచబడిన సంఘం. మారు మనసు లేనివాడు ఎత్తబడ్డు. అది 100% డిక్లేర్ చేసేసుకోవచ్చు మీరు. బుద్ధి లేని కన్యకులు విడవబడ్డారు. సిద్ధపాటు లేదు వాళ్ళకి. ఎటకారంగా చూశారు దేవుని రాకడ. వస్తాలే, వచ్చినప్పుడు చూద్దాంలే. వాళ్ళు కన్యకులే, కానీ కొంతమంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దివిటీలలో నూరి అయ్యిపోకుండా కాచుకుంటూ ఉన్నాడు. వాళ్ళు ఎత్తబడ్డారు.
ఎక్కువ మంది పాస్టర్లు విడవబడతారు, క్రైస్తవ సంఘస్థులు విడవబడతారు. నేను మాట అడుగుతున్నాను, శ్రమల్లో సంఘం ఉంటే ఇద్దరు సాక్షులను పంపించడం ఎందుకు? సంఘం సువార్త ప్రకటించదా? ఏమిటి, చిన్న చిన్న గుర్తులు నెరవేరుతుంటేనే ఎంతమంది బోధిస్తున్నారు రాకడ దినాల్లో ఉందని. యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఇంకా బయటికి రాకుండానే కొన్ని క్యాలిక్యులేషన్స్ బట్టి వాడు యాంటీ క్రైస్టే ఉండొచ్చు, వీడు యాంటీ క్రైస్టే ఉండొచ్చు అని చెప్పేస్తున్నాం. వాడే నిజంగా బయటకు వచ్చేస్తే సంఘం కానీ విడవబడితే వాడే అని చెప్పి అరవదు సంఘం, అరిస్తే మారరు. ఆ రోజు రానివ్వడు కదా దేవుడు. అంతా తెలిసిన సంఘాన్ని ఉంచడు. ఇంకా బయటికి రాకుండా వాడు వీడు అంటున్నాం, చెప్పేస్తున్నాం. ఆ జ్ఞానం పనిచేస్తుంది, ఆత్మ ప్రభావం పనిచేస్తుంది. వాడు నిజంగా బయటకు వస్తే ఇంకెవరిని వదలకుండా వీడు యాంటీక్రైస్ట్ మార్చేయం మనం. సంఘమే ఉండుంటే ఆ సంఘమే సువార్త ప్రకటిస్తుంది. సువార్త కాలం, ఆ శ్రమకాలంలో మళ్ళీ ఇద్దరు సాక్షులు ఎందుకు? సంఘం ఎత్తబడిన తర్వాత ఇద్దరు వస్తారు, తెలుసుకుంటారు. అది పరిస్థితి. కాబట్టి సంఘం ఉండదు. దీనివల్ల డిబేట్లు చేయడం వల్ల అస్సలు ఉపయోగం లేదు. డిబేట్లు చేసినప్పుడు ఒకడు నెగ్గాడు ఒకడు ఓడిపోయాడు అనే డిబేట్లు ఎప్పుడన్నా చరిత్రలో మీరు చూసారా? ఇద్దరు డిబేట్ చేసుకుని బాక్సింగ్ ఫైట్ చేసిన తర్వాత వీడు నెగ్గాడలా చెయ్యి ఎత్తినట్టుగా డిబేట్లు చేసుకున్న వ్యక్తి ఎవరైనా విజయాన్ని పొందుకున్న వ్యక్తిని చెయ్యి ఎత్తడం ఎప్పుడన్నా చూసారా? అందులో విజయాన్ని పొందుకోవడం ఓడిపోవడం ఉండదు, వాదించుకోవడం తప్ప. అలా చెయ్యి ఎత్తుతారు, ప్రైజ్ మనీ ఎంత బెట్టేసుకుందాం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, దానివల్ల ఉపయోగం ఉంటుంది. అది ఎవరో ఒకరికి బీదలకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎవరో అక్కడ దగ్గర వాదోపవాదనలు అంతే. వీడికి ఫేమ్ ఉందనుకోండి, వీడిని బట్టి వాడు పాపులర్ అవుతాడు అంతే. అంతకుమించి ఏవి కలిసి రాదు దానివల్ల. నాకు బాగా తెలుసు, ఎంత వాక్యం తెలిసిన వ్యక్తిని నేను మాట్లాడలేను అక్కడికి వెళ్ళి, అవసరం లేదు. సంఘం శ్రమల్లో ఉండదు, ఖచ్చితంగా మనం ఉన్నదే చివరి దినాల్లో. కాబట్టి రెండవ దూత పాత్రను సముద్రం మీద కుమ్మరింపగా సముద్రం అంతయు పీను రక్తం వంటిదాయను, దానిలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. ఇది రెండవ పాత్ర. తర్వాత పాత్రలు ఇంతకంటే భయానకంగా ఉంటాయి. జీవితంలో ఎప్పుడూ కూడా ఏ ఒక్కడో కూడా వినలేని విషయాలు తర్వాత పాత్రలు మీ అందరితో నేను పంచుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా,